లో భాగంగా ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాల సంపత్రావు గారు, అదేవిధంగా కమలాపూర్ ఎంపీపీ తడక శ్రీకాంత్ రాణి గారు, అదేవిధంగా మన రైతు సమన్వయ కమిటీ సభ్యుడు సీనన్న గారు, అడపల్లిగూడెం ముద్దుబిడ్డ మా పురాణల కృష్ణప్రసాద్ గారు ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీలో ఉంటామని, ఇదే పార్టీలో కొనసాగుదామని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ ఒకటే అడుగుతున్నాను. ఫస్ట్ సంపత్రావు గారు, మీరు ఒక విషయం మా ప్రజలందరికీ తెలియజేసిందే ఉంది. గత నెల రోజుల నుంచి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో అటు జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్, ఇల్లంతకుంట ఇన్ని మండలాలలో పార్టీకి అనుకూలంగా ఉంటానమని చెప్పి ప్రెస్ మీట్లు పెడతా అంటే మీరు ఒక హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఎందుకు ఖండించలేకపోయారు? రెండో విషయం, మొన్నటికి మొన్న మీరు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈటల రాజేందర్ గారితో దగ్గర లైవ్లో మాట్లాడుకుంటూ మీరు ఏమన్నారుగా అంటే, మేము ఈటల రాజేందర్ గారితోనే కొనసాగుతాం, ఈటల రాజేందర్తోనే ఉంటాం అని క్యాంప్ ఆఫీస్లో మీరు లైవ్లో అటు V6 కానీ అటు HMTVలో కానీ మీరు మాట్లాడిన వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఎంపీపీ గారు తడక శ్రీకాంత్ గారికి అడుగుతున్నాను, ఎంపీపీ వాళ్ళ భర్త గారికి. శ్రీకాంత్ అన్న, నువ్వు మాట్లాడుకుంటూ చెప్తావు కదా రాజేంద్ర అన్న ఇంత, రాజేంద్ర అన్న ఎట్లా, రాజేంద్ర అన్న ఇట్లా అని. ఈరోజు ఏమైందన్నా? ఓకే, మీరు టీఆర్ఎస్లో పార్టీలో కొనసాగండి. ఎవరు వద్దన్నారు? ఈ రోజున ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఈటల రాజేందర్ కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్లో పార్టీ ఉండగా తన సొంత మండలమైన కమలపూర్ మండలం ఎంపీపీ కానీ, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కానీ మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామనే దాంట్లో అంతర్యం ఏమిటి? దీన్ని ప్రజలు తెలుసుకునేంత పిచ్చోళ్ళు ఎవరు గారన్నా? కృష్ణప్రసాద్ గారు, ఈయన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మొత్తం ఆధ్యాత్మిక సేవలో ఉన్నాడు, ఈయనకు దైవభక్తిలో ఉన్నాడు. ఈయన ఎప్పుడు ఉద్యమం చేసినో నాకైతే తెలియదు. మరి ఆయనకు ఈ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండని చెప్పి డైరెక్టర్ కేసీఆర్ గారా, మరి హరీష్ రావు గారా పిలిచి ఆయనకు డైరెక్టర్ పదవి ఇచ్చారా? మరి లేకుంటే ఈ రోజున ఈటల రాజేందర్ గారి వల్ల పదవి ఇచ్చారా? ఆయన ఆత్మవిమర్శ చేసుకోగలరు. నేరల సీనన్న, నీకు ఒకటే విషయం చెప్తున్నా, మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉండే. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఉద్యమం చేసినప్పటి నుంచి సీనన్న అంటే పర్లేదు అన్న వ్యక్తిలాగా ఉండే. జనాలందరూ నవ్వుకుంటానన్నా, రెండు అవకాశాలు ఉంటాయి. అందరం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. ఇంకా ఈ రోజున ఈటల రాజేందర్ గారిని టీఆర్ఎస్ పార్టీకి సస్పెండ్ చేయలేదు. కానీ మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం అంటే దాంట్లో అంతర్థం ఏమిటి? రెండు అనుకుంటున్నారు. ఏదన్నా అధికార పార్టీలో ఏదైనా తాయిలాలకు అమ్ముడు పోయారా, లేకుంటే మీరు 20 సంవత్సరాలైన దొంగ పనులు చేశారా? దాన్ని బహిర్గతం చేస్తా అంటుంటే వాళ్ళు ఈ రోజున పార్టీలో ఉంటామని ప్రకటించుకుంటున్నారా? మీకు టీఆర్ఎస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే, మీరు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలనుకుంటే ఈ రోజున సింగిల్ విండో చైర్మన్గా కొనసాగుతున్న పేర్ల సంప్రదాయం వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని చెప్పాడు కదా, మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి రాజీనామా మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి డైరెక్టర్ గెలిపించుకొని చైర్మన్గా అమ్మని చెప్పు. ఎంపీపీ శ్రీకాంత్ గారు, మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా రాజీనామా చేయండి, ఎంపీపీ పదవికి రాజీనామా చేయండి. టీఆర్ఎస్ పార్టీ మీద అదే కారు గుర్తు మీద మీరు గెలవండి ప్రజలల్లో. అప్పుడు ఎంత విశ్వసనీయత ఉందో మీకు తెలుస్తుంది. కృష్ణప్రసాద్ గారు, మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా రాజీనామా చేయండి. రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో ఉంటామని కొనసాగుతామని చెప్తున్నారంటే, ఇంకా ఈటల రాజేందర్ గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఓన్లీ మంత్రి పదవి తీసేశారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఒక కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారుడిగా మిమ్మల్ని ఈరోజు నేను ప్రశ్నించే అవకాశం నాకు ఉన్నది. నేను చాలా సంవత్సరాలుగా మనోవేదన గురవుతున్నారు. మీలాంటి ద్వితీయశ్రేణి నాయకుల వల్ల ఈటల రాజేందర్ గారికి ఓట్లు వల్లేదు. మీలాంటి ద్వితీయశ్రేణి నాయకుల వల్ల ఆయనకు బదనాం చేసిన తప్ప మంచి పేరు రాలేదు. ఉన్న మంచి పేరును ద్వితీయశ్రేణి నాయకులు మాత్రమే చెడగొట్టారు. ఈ రోజున సామాన్య జనం మొత్తం ఈటల రాజేందర్ గారి వెనుక ఉన్నారు. ఈటల రాజేందర్ గారి సామాజిక తెలంగాణ న్యాయం కోసం యువకుడు, ప్రతి గ్రామాలలో యువకుడు. ఆ రోజున మేము తెలంగాణ ఆత్మగౌరవం అంటే మేము పోయాం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం మేము పోరాడాము. చదువుకునే వ్యక్తులు లైబ్రరీలో బుక్కులు మర్రేసుకుంటూ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు యువకులం కాబట్టి రక్తం మరిగి ఉద్యమాల వైపు నడిచాం. ఈ రోజున వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? అసలు ఏం మాట్లాడాడు, ఏం తప్పు చేశాడు ఈటల రాజేందర్ గారు? ఈ రోజులో పార్టీలో ఉన్నాడు కదా, ఆయన పార్టీలో ఉండగా నేను టీఆర్ఎస్లో పార్టీలో కొనసాగుతా అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. 24 గంటలు అన్న 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 అనుకుంటూ భజన చేశారే, అప్పుడు తెలియదా? ఈ రోజున కొత్తగా ఏం చెప్పాలా మీకు? జై ఈటల, జై ఈటల. మీరు కనుక ఈ రోజున టీఆర్ఎస్ పార్టీలో కొనసాగని ఎంత ఉందాగా ప్రకటించారు హరీష్ రావు గారి దగ్గర. మీ పదవులకు మీరు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంకు రాండి, అదే టీఆర్ఎస్ పార్టీ మీద గెలవండి. అప్పుడు మీ విశ్వసనీయతను ఈ ప్రజలకు సాటి చెప్పండి. జై ఈటల, జై ఈటల.